వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక బీజేపీలో అసంతృప్తికి అసహనానికి కారణమైంది. బీసీలకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి మాట మార్చడంతో బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలకు ఇస్తామన్న పదవిని ఇవ్వలేదని, బీసీలకు ముఖం ఎలా చూపించాలని సీనియర్ బీసీ నాయకులు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెబితే తాము రేస్ నుంచి తప్పుకున్నామని, ఓసీలకు ఇస్తామంటే తాము కూడా పోటీలోనే ఉండేవారమని ఓసీ నాయకులు అంటున్నారు. మొత్తంగా అటు ఓసీ ఇటు బీసీ నాయకులు అధిష్టానానికి ఘాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీలోని బీసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు బీసీలకే పదవి అని చెప్పిన అధిష్టానం రాత్రికి రాత్రే మాట మార్చిందని వారు తెగ బాధపడుతున్నారు. అధ్యక్ష పదవి రేసులో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుంటారని చెప్తున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని బహిరంగంగానే విమర్శించారు. ఆయనకు సర్ది చెప్పడానికి సీనియర్ నాయకులు ప్రయత్నించినా ఆయన శాంతించలేదు. చివరికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రంగంలోకి దిగి రాజాసింగ్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. ఒకరిద్దరి స్వార్థం కోసం రాష్ట్రంలో బీజేపీని బలి చేస్తున్నారని సునీల్ బన్సల్తో రాజాసింగ్ చెప్పినట్లు తెలిసిందే. బీసీలకు నాయకత్వం అప్పగించడానికి రాష్ట్రంలోని ఓ ఓసీ నాయకుడు సిద్ధంగా లేరని కూడా కామెంట్ చేసినట్టు చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అధ్యక్ష పదవి నీకే ఇస్తామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదని పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం ఈటెలకు మాటిచ్చింది. అధ్యక్షుడివి నువ్వే ఏర్పాట్లు చేసుకోమని కూడా పార్టీ పెద్దలు చెప్పారు. దీంతో ఈటెలనే నెక్స్ట్ ప్రెసిడెంట్ అని అంతా భావించారు. కానీ చివరికి ఈటెలకు మొండిచేయి చూపించారు. దీంతో ఈటెల బాగా నచ్చుకున్నారు. ఈటెలను సముదాయించడానికి పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఫోన్ చేశారు. బన్సల్తో ఈటెల ముక్తసరిగానే మాట్లాడినట్టు సమాచారం. బీసీలకు ఏం చెబుదాం, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా అని ఈటెల రాజేందర్ సునీల్ బన్సల్తో అన్నట్లు సమాచారం. పార్టీ పదవి రేసులో ఉన్న మరో సీనియర్ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా చాలా హర్ట్ అయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి నామినేషన్ కార్యక్రమంలోనూ ఫలితాల ప్రకటన కార్యక్రమంలోనూ అరవింద్ పాల్గొనలేదు. మంగళవారం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. బీసీ కోటా కింద తనకు పదవి వస్తుందని ఆశించినా అది దక్కకపోవడంతో అరవింద్ బాగా నొచ్చుకున్నారని సమాచారం. తనకు కాకపోయినా మరో బీసీకి పదవి ఇచ్చినా తను సంతోషించేవాడినని అనుచరులతో అరవింద్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీల సంగతి ఇలా ఉంటే ఓసీలకు కూడా పెద్దగా హ్యాపీ లేరు. బీసీలకు పదవి ఇస్తామని చెప్పడంతో తాము ప్రయత్నాలు విరమించుకున్నామని, తీరా ఓసీలకు పదవి ఇచ్చారని వారు మదనపడుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి రేసులో మొదటి నుంచి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో గెలిచి వచ్చారని అరుణ, కేసీఆర్ కోటను బద్దలు కొట్టి వచ్చారని రఘునందన్ రావు చెప్పుకున్నారు. తీరా బీసీలకే పదవి అని చెప్పడంతో తాము సైలెంట్ అయ్యామని వారు అనుచరులతో చెప్పుకున్నారు. ఓసీ వర్గాలకు చెందిన వారికి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు తమను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని వారు బాధపడుతున్నారు. రామచంద్రరావుతో పోల్చుకుంటే తాము అన్ని విధాలుగా అర్హులమని వారు వాదిస్తున్నారు.